హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. శనివారం, ఆదివారం, సోమవారం అసలు ఏం జరిగింది బిగ్ బాస్ అనేది తెలుసుకోవాలంటే శనివారం టేస్టీ తేజ బయటికి వెళ్ళిపోయాడు, ఆదివారం వచ్చేసి పృథ్వీ వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూసారు. కట్ చేస్తే వాళ్ళకి 3 అయితే గోల్డెన్ టికెట్స్ వచ్చాయి. ఆ 3 గోల్డెన్ టికెట్స్ ఎవరైతే సాధించారో వాళ్ళకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తా అన్నాడు. ఆఫర్ ఇచ్చాడా లేదా అనేది చూసుకుందాం. ఇక సోమవారం వచ్చేస్తే ఇది నామినేషన్ రోజు అనమాట. నామినేషన్ ఎవరెవరు అవుతారు ఏంటి అని తెలుసుకుందాం. ఎపిసోడ్ చూస్తే అన్లిమిటెడ్ టైం అయితే ఇచ్చారనమాట. కిచెన్లో అన్లిమిటెడ్ టైం అనమాట. ఇన్ఫినిటీ కాబట్టి లిమిట్లెస్ అంటే టైం అనేది లేకుండా ఇవ్వడం జరిగింది. అలాగే అవినాష్ ఆదివారం ఇంగ్లీష్లో కొంచెం మంచిగా నాగార్జున సార్ని ఇంప్రెస్ చేశాడు కదా కొన్ని వాటిల్లో. అదే ఇంప్రెషన్ ఇక్కడ ఇంగ్లీష్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చిరాకు దొబ్బిచ్చాడు. అందరూ పాపం బాబుని ఇంగ్లీష్ వద్దు బాబు అని పారిపోతున్నారన్నమాట. అంతలా ఇంగ్లీషు చండాలం చేశాడు. దాని తర్వాత మన గౌతమ్ అంటే ఓపెన్ అప్ అవుతాను, రోహిణి నేను నీకు ఎప్పటి నుంచో దాచాను, ఆ దాచిన విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను, అది ఏంటి అంటే ఏమనుకోకు సిగ్గేస్తుంది, నాకు బిగ్ బాస్ హౌస్లో ఎవరున్నా ప్రతి ఒక్క ఆడోళ్ళు నాకు అక్కలతో సమానం అని చెప్పడం జరిగింది. ఎవడరా నీకు అక్క, ఎవడక్క, ఓ అక్క కాదు, వాళ్ళు ఎవరైనా అక్క, నేనైతే కాదు అని చెప్పి ఈ అక్క గురించి కొంచెం కామెడీగా వెళ్ళిందనమాట. దీని తర్వాత నామినేషన్స్ లాస్ట్ నామినేషన్స్ ఈ వీకు ఇంకా మీకు నామినేషన్స్ ఉండవు అని చెప్పడం జరిగింది. అసలు నామినేషన్ ఎవరెవరిని చేశారు అనుకుంటే బిగ్ బాసే చేశాడు. మీరు అందరూ నామినేషనే అంటే అందరూ నామినేటే, అవినాష్ తప్పించి. అవినాష్ ఎందుకు అంటే టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి. ఉన్న 6 నామినేట్ చేయాలి, మీకు మీరే సెల్ఫ్ నామినేట్. మిమ్మల్ని కాపాడేది ప్రేక్షకుల చేతుల్లోనే వదిలేస్తున్నాము. ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ పడతాయో వాళ్ళు సేఫ్ అవుతారు, తక్కువ ఓటింగ్ పడిన వాళ్ళు బయటికి రావడం జరుగుద్ది అనమాట. బిగ్ బాస్ చెప్పేశాడు. తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ గేమ్ అయితే పెట్టడం జరిగింది. సెకండ్ ఫైనలిస్ట్ గేమ్ ఏమేమి పెట్టారు అంటే వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, వాళ్ళ ఫోటోలు పెట్టి ఆ ఫోటోల్ని కాల్చాలన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవరైతే ఫైనలిస్ట్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కాల్చేయాలి. చివరికి ఎవరైతే ఫోటో ఉంటుందో వాళ్ళైతే ఆడాలన్నమాట. ఇలాగా ఈ ప్రక్రియలో ఫస్ట్ మనకి వచ్చింది ఎవరు అంటే అవినాష్ ఫస్ట్ రావడం జరిగింది. వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేయడం జరిగింది. విష్ణుప్రియని ఎందుకు చేశాడు? గేమ్ ఆడలేదు, నువ్వు ఆడలేకపోతున్నావు, నీ నోటి నుంచే అన్నావు. అలాగే బ్లాక్ బ్యాడ్జ్ అనేది నీకు రావడం జరిగింది. ఈ బ్లాక్ బ్యాడ్జ్ అనేది బయట వాళ్ళు ఇచ్చారు, ఈవిడి గురించి అయితే కాదు, అది కూడా రావడం జరిగింది. అలాగే ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తే నువ్వు నాకు చాలా తక్కువ అనిపించావు అని చెప్పడం జరిగిందనమాట. దీనికి ఆవిడ నేను ఆడను అని ఎప్పుడు అనలేదు, బ్లాక్ బెడ్జ్ అనేది బయట వాళ్ళు ఇచ్చారు, సరే ఉన్న వాళ్ళతో కంపారిజన్ కదా, ఓకే ఆడియన్సే చూసుకుంటారు నన్ను అనే టైప్లో చెప్పడం జరిగింది. విష్ణుప్రియ వచ్చి గౌతమ్ నామినేట్ చేసింది. నామినేషన్ మీన్స్ నువ్వు ఫైనలిస్ట్ అవసరం లేదు అంటే సెకండ్ ఫైనలిస్ట్గా నిన్ను చూడాలని లేదు అని చెప్పి నామినేషన్ మీన్స్ నేను చెప్తుంది. ఎవరెవరిని అంటే ఎందుకు చేసింది అంటే ఇంటరాక్షన్ లేదు నాతో, అలాగే హౌస్మేట్స్తో, నీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళతోనే మాట్లాడతావు. అలాగే హోస్ట్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నాగసార్తో ఆర్గ్యుమెంట్ చేసాడు కదా మొన్న, షటప్ యువర్ మౌత్, ఐఎమ్ నాట్ యువర్ కంటెస్టెంట్ నాగార్జున గారు తిట్టారు దాని గురించి. అలాగే నీ గేమ్ నాకైతే అర్థం కావట్లేదు అని నామినేట్ చేయడం జరిగింది. గౌతమ్ అనుకుంటూ ఇంకా తక్కువే సైలెంట్ అయిపోయి ఓకే చేయండి అన్నారు. తర్వాత గౌతమ్ రావడం జరిగింది. గౌతమ్ వచ్చి నిఖిల్ నామినేట్ చేశాడు. నిఖిల్ని ఎందుకు నామినేట్ చేశాడు అంటే ఏం పోర్ట్రేట్ చేస్తున్నావు అని నువ్వు నన్ను అంటున్నావు, నేనేం పోర్ట్రేట్ చేయట్లేదు, నువ్వు ప్రతిసారి నేను పోర్ట్రేట్ చేస్తున్నా అని అంటున్నావు అని. ఇక్కడైతే మాత్రం బగల పెద్ద గొడవ అయితే జరిగిందనమాట. మామూలు గొడవ కాదు. ఈ గొడవలో ఆన్సర్ ఏంటంటే గౌతమ్ ఆర్పి అయ్యాడు. అంటే అర్థమైంది కదా, రిపప్ అయిపోయాడు గౌతమ్ అనమాట. నిఖిల్లో చాలా మంచి పాయింట్లు ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నిఖిల్ చెప్పాడు, నువ్వు 3 సినిమాల్లో ఒకటే స్క్రీన్ ప్లే, స్టోరీలు వేరు కానీ స్క్రీన్ ప్లే ఒకటే అని చెప్పడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లే ఏంటంటే సీతాఫల్లో ప్రేరణ, అలాగే మన పృథ్వీతోనే, అంటే నువ్వు ఎవరెవరితో ఏమన్నా ఆ ప్రతి ఒక్కరితోని ఒక సినిమా ఉంటుంది. నువ్వు ఫ్రెండ్స్నే నామినేట్ చేస్తావు, ఎందుకు నాకు అర్థం కాదు, ఫ్రెండ్ అంటావు, ఫ్రెండ్షిప్ చేస్తావు, వాళ్ళనే హౌస్లోంచి బయటికి వెళ్ళిపోవాలని నామినేట్ చేస్తావు, నువ్వంతా గేమ్ ప్లేన్ ఆడి వస్తున్నావు, గేమ్ ప్లాన్గా వస్తున్నావు అని చెప్పడం జరిగింది. ఇంకోటి
నిఖిల్ నువ్వు వాడుకున్నావు యష్మిని అనే పెద్ద మాట, పెద్ద మాట అన్నాడు. దాని పాపం నిఖిల్ సైలెంట్గానే ఉన్నాడు. నిఖిల్ వాళ్ళ మమ్మీని ఒక వర్డ్ అన్నాడు, అప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నాడు. నిఖిల్ అయితే మాత్రం ఫైనల్, ఇంకా ఈ ఎపిసోడ్లో ఈ వారం నాకు అర్థమైపోతుంది నిఖిలే కప్పు కొడతాడు. గౌతమ్ మాత్రం చెప్పే ఈ వారం వెళ్ళిపోవచ్చేమో. గౌతమ్ ఫ్యాన్స్ అట్టవు మాకండి, టేస్టీ తేజ అస్సలు అట్టవకరా నువ్వు, వెళ్ళిపోతాడు గౌతమ్, ముందు చెప్తున్నా. అలాగే అందరితోని ఫ్రెండ్షిప్ చేస్తాడు, తర్వాత వాళ్ళని నామినేట్ చేసి సోలో అనుకుంటాడు. అదే చెప్పాడు నిఖిల్ కూడా. సోలో అది నిజంగానే కాదు, నువ్వు సోలో కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరితో మాట్లాడతావు, నువ్వు సోలో అని క్రియేట్ చేస్తున్నావు అంతే, సోలో కాదు. అలాగే అగ్రెసివ్ పర్సన్ చెప్పడం జరిగింది నిఖిల్. అలాగే ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తుంటావు, యారగెంట్ ఎక్కువ ఉంటుంది, డిస్రెస్పెక్ట్ చేస్తావు మనుషుల్ని. నువ్వు మాట అంటావు, బొచ్చు కూడా పేగలేదంటావు, అవతలని తప్పంటావు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. నిఖిల్ అయితే చెప్పాడు, నేను ఏం మాట్లాడినా నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడతా, ఎటు చూడకుండా అని చెప్పడం జరిగింది. నువ్వు మాత్రం ఎట్లా మాట్లాడతావు, అటు ఇటు చూసుకుని 4 సినిమా డైలాగులు చెప్పి మాట్లాడతావు, అలా నేను మాట్లాడను, తప్పు లేకపోతే అని చెప్పడం జరిగింది. మూసుకొని కూర్చో అని చెప్పి నిఖిల్ అన్నాడు అనమాట గౌతము. ఈ విషయం మీద అయితే మాత్రం గట్టి రచ్చ జరుగుద్ది, నాకు సార్ గౌతమ్కి ఇవ్వాల్సింది ఇస్తారు అని నేను అనుకుంటున్నా. ఒక ఆడియన్గా గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి ఉన్నారు, టాప్ 2 అంటున్నారు, కానీ ఈ ఎపిసోడ్లో నేను గౌతమ్ అంత నచ్చలేదు, ఆ సమాధానం కానీ అది నచ్చలేదు అనమాట. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ముందే చెప్తున్నా. ఇలా అయిపోయింది. దాని తర్వాత మాట్లాడుకున్నారు, తప్పని చెప్పారు, ఇది అని దీనికి గౌతమ్కే మైనస్ పాయింట్లు. దాని తర్వాత నిఖిల్ రావడం జరిగింది. నిఖిల్ ఏం చెప్పాడంటే రోహిణి ఫైనలిస్ట్ కాకూడదని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే నాకు నబిల్ ప్రేరణ అంటే ఇష్టం, అందుకని నువ్వు వద్దు, నువ్వు కూడా ఒకసారి నామినేట్ అయితేనే కదా తెలుస్తుంది జనాల్లో ఎంత ఇంపాక్ట్ ఉంది ఏంటి అని చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు పాయింట్, నేను ఫైనలిస్ట్ అవ్వకూడదని ఇది కరెక్ట్ కాదు పాయింట్, కరెక్ట్ పాయింట్ చెప్పంటే ఇంక ఇదే చెప్పడం జరిగింది. దాని తర్వాత నబిల్ నిఖిల్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఏంటి అంటే మొన్న గౌతమ్కి నేను నామినేట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ని ఎలా నామినేట్ చేస్తావు, నేను ఫ్రెండ్ అనుకున్నా, నువ్వు ఫ్రెండ్ కాదు ఫేక్ ఫ్రెండ్, అది ఇది అని చెప్పాడంట. అంటే మరి అక్కడ ఫ్రెండ్షిప్ ఉందిగా, నువ్వు ఎక్కడ సోలో కాదు కదా గౌతము. ఈ డిస్కషన్లో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం గౌతమ్ నిందలు అయిపోయాడు అనమాట. నబీలు ప్రేరణ ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు మిగిలితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇమ్యూనిటీ అనేది మీరు కొనుక్కోవడానికి ఏం పెట్టారంటే బ్లాంక్ చెక్ అయితే ఇద్దరికీ రావడం జరిగింది. మీకు 15 లక్షలు ఇస్తున్నా, ఈ 15 లక్షలో ఎవరైతే ఎక్కువ ఉంటుందో అంటే ఎక్కువ చెక్ మీద రాస్తారో వాళ్ళు విన్నర్స్, అంటే వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్. కానీ ఈ 15 లక్షలు మీకు ఏదైతే ప్రైజ్ మనీ ఉందో ఆ ప్రైజ్ మనీ తగ్గుద్ది అని చెప్పడం జరిగింది. ఎంత చెప్పిన తర్వాత మూసుకుని ఏం చేయాలా రాయాలా. కానీ నబీల్ గట్టిగా ఆలోచించాడు, ఈవిడ కూడా గట్టిగా ఆలోచించారు. హౌస్లో ఏమనుకుంటున్నారంటే నబీల్ రాయుడు, ఎందుకంటే ప్రైజ్ మనీ కోసం చాలా గట్టిగా పోరాడాం కాబట్టి రాయరు, అది చెప్పడం జరిగింది. మీరు ఆ చెక్లో రాసిన అమౌంట్ బయటికి చెప్పకూడదని చెప్పడం జరిగింది. బయట అయిపోయింది టాస్క్, బయటకు వచ్చారు. హౌస్మేట్స్ మీరు వాళ్ళని కనుక ఒప్పిస్తారా, ఆ చెక్కు అంటే చింపేసి పక్కకు పడేసేయండి, నామినేట్ అవ్వండి అనే టైప్ ఏమైనా ఒప్పించంటే అందరూ చెప్పారు, ఒరే మచ్చ మనం చాలా కింద పడి మీద పడి రక్తం పెట్టుకుని అంత గేమ్ ప్రైజ్ అంటే 15 లక్షలు అంటే మామూలు విషయం కాదు, అర్థం చేసుకో, మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవటానికి 15 లక్షలు తగ్గించేయడం అంటే కరెక్ట్ కాదు అని చెప్పడం. మీరు ఇప్పుడు వరకు ఇన్ని వీక్స్ వచ్చారు అంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు, మీ ఫ్యాన్స్ మీకు ఓటేస్తారు, అలా ఓటేసే మీరు ఫైనలిస్ట్ అయితే బెటర్ కదా, సేవ్ అయ్యి ప్లీజ్ ప్రైజ్ మనీ అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. దీంట్లో నబీల్ అయితే 15 లక్షలు రాశాడు, అంటే ఇచ్చిన 15 లక్షలు రాశాడు. ఒకవేళ సేవ్ అయిపోతాడు, 15 లక్షలు మైనస్ అయిపోతాయి. ప్రేరణ ఏం చేసిందంటే 4,30,000 రాసింది. ఎందుకంటే ప్రేరణకు అంత నమ్మకం ఉంది. 4,30,000 ఎందుకు రాసింది అంటే మినిమం ఒక 5 లక్షలు అంటే ఓకే, కానీ 15 లక్షలు కాదని ప్రేరణ రాసింది. ఈ ప్రకారంగా ప్రేరణకి ఫ్యాన్స్ అనేది ఓటైతే వేస్తారు, నబీల్కి కొంచెం తగ్గుద్ది, ఎందుకంటే ఈడ అత్యాశలో వెళ్ళాడు, వీడికి ఫ్యాన్స్ ఉంటారని చెప్పి అనుకోలేదు అని చెప్పి. దీన్ని బట్టి తెలియజేసింది ఏమనగా వీళ్ళిద్దరూ కూడా నామినేషన్లో ఉన్నారు, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనేది ఎవ్వరికీ లేదనమాట. అలాగే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్రాసెస్ ఈరోజు మంగళవారం కదా, ఇప్పుడు ఒక 1-2 గంటల ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ కూడా 10 గంటలకు వస్తుంది అనమాట. యాక్చువల్గా 9:30 కదా,
10కి వస్తుంది. టైం కూడా మార్చారు, ఎందుకంటే ఇక్కడ ఒక సీరియల్ రాబోతుంది. ఆ సీరియల్ వల్ల టైం మాత్రం ఒక అరగంట పెంచడం జరిగింది. శని ఆదివారాలు సేమ్ టైం రావడం జరిగింది. టైం కూడా మార్చేశారు 10 గంటలకి. అప్పటి వరకు అంత లెగిసి ఉన్న బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉండాలి, మరి తప్పదు, ఇంకేం చేస్తాం. ఇదనమాట ఈ శని ఆదివారం సోమవారం జరిగిన ఎపిసోడ్ రివ్యూ. మంగళవారం జరిగిన ఎపిసోడ్ రివ్యూ రేపు మార్నింగ్ రాబోతుంది. అంతవరకు స్టేట్ చుంటూ తెలుగు 70mm. మా నాగరాజు కెమెరామ్యాన్తో ఆదిత్య, సైనింగ్ ఆఫ్. బాయ్.